శ్రీమతి నమః. సింహాచలంలో దుర్ఘటన జరిగింది కదా, అది చూసినప్పుడు ఎంత బాధేసిందో. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, చిలకా గోరింకల్లో ఉన్నారు. అలాగే ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలు పోయాయి. అది చూస్తుంటే ఎంత బాధేసిందో. పెహల్గాంలో జరిగిన దాడి చూసాము. ఆ సంఘటన నుంచి ఇంకా బయట పడలేదు మనం, ఆ దుర్ఘటన నుంచి. ఈ లోపే ఇది జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ కలుగుతుంది. ఎటుపోయి ఎటొచ్చినా టార్గెట్ హిందువులు మాత్రమే అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ సింహాచలంలో జరిగిన దానికి కారణం ఎవరు? కేవలం ఇది మనుషులు చేసిన డిజాస్టరే. ఖచ్చితంగా ఇది వాళ్ళ యొక్క లోపమే. అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టాలని అనుకున్నట్ట. ఇప్పుడు చందనోత్సవం జరిగింది కదా మొన్న, భక్తులందరూ వస్తారని. సరే, రిటైనింగ్ వాళ్ళు కట్టాలని అనుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు చేయాలి? ఈ చందనోత్సవానికి ముందు 2 నెలల ముందే కదా వాళ్ళు ఆలోచించాలి. ఆ రిటైనింగ్ వాళ్ళు కట్టాలని అనుకున్నప్పుడు ఆగమ సిబ్బంది వద్దు అని చెప్పిందట. వద్దు అన్నప్పుడు మానేయచ్చు కదా, వాళ్ళకంటే ఏం తెలియదు కదా వాస్తు వీళ్ళకి. సరే, పోనీ కట్టాలి అని అనుకున్నారు, ఏదోటి ఎడవాలని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ముందు చేసుకోవచ్చు కదా, అప్పటికప్పుడా చేసేది. ఇంకా 6 రోజుల సమయం ఉంది అని అనగా ఈ ఎండోమెంట్ వాళ్ళును అలాగే టూరిజం వాళ్ళు ఎవరో ఉన్నారట. వీళ్ళేమో ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ ని అడిగారట, మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టమని. ఆ కాంట్రాక్టర్ ఏం చెప్పారు అంటే, ఎలా కుదురుతుంది, 6 రోజులే సమయం ఉంది కదా, నేను చేయలేను, నా వల్ల కాదు అంటే, కాదు కాదు కట్టండి అని చెప్పి బతిమాలుకున్నారట. ఆ కాంట్రాక్టర్ ఏమో 2 రోజులు పోయిన తర్వాత వెళ్ళారు, అంటే ఇంకా 4 రోజులు ఉంది అనగా. వెళ్తే అసలు పునాది కూడా సరిగ్గా లేదుట. చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు అందులో వీళ్ళిద్దరి సంభాషణ ఒకసారి వినండి. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక మనం చంద్రవచ్చింది అడవులు చేసాం సార్. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇటు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ ఒక పిలుస్తారు, ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చెయ్యండి మేము చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అనేది తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా మొత్తం. ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఉన్నారు 4 days. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు. విజయవాడ క్యాంప్ చెప్పండి సార్, ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ ఆయన లేడని లేదు సార్, రెండు మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు సార్. ఇంకా స్టార్టింగ్ రోజు అయితే మటుకు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుండే మరి మీ వాళ్ళకి ఎడుతుంది. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది. అది జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే, నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే, లేదు టెంపరీ కదా కొంచెం చేయండి చేశారు. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్. విన్నారు కదా, పునాది కూడా సరిగ్గా వేయలేదట. అలాగే నాణ్యత కూడా లోపించిందట. క్యూరింగ్ కూడా సరిగ్గా చేయలేదట. అసలే వర్షం. ఆ రోజు తెల్లవారుజామున 2:30కి వర్షం, విపరీతమైన గాలులు. ఆ కొండ మీద నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి, మెట్ల మీద నుంచి వచ్చేస్తున్నప్పుడు ఏమైంది, కొత్తగా కట్టిన గోడ కదా, కింద పునాది కూడా సరిగ్గా లేదు కదా, ఆ నీళ్ళన్నీ వచ్చేసి కింద మట్టి అంతా కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అక్కడ మట్టి అంతా బురద బురదలాగా అయిపోతుంది, గోడ పడిపోయింది. ఆ పడిపోవడంతో పాటుగా ఏమైంది, ఆ రాళ్లును ఆ సిమెంట్ పెళ్ళలు 300 రూపాయల టికెట్ దర్శనం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోయాయి అనమాట. తెల్లవారుజామున 3 గంటలు చిమ్మ చీకటి, గాలి, వర్షం, అలాగే కరెంటు లేదు.
ఈ గోడ పడిపోయింది. జరిగిందేంటో తెలుసుకునే లోపే 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంత విషాదకరమైన దుర్ఘటన చెప్పండి. వీళ్ళు చందనోత్సవం రోజు నరసింహస్వామి వారిని చూసుకుంటే ఎంతో మంచిదని ఎంతో ఆశ పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, ఇలా అనుకోరు కదా ప్రాణాలు పోతాయని. ఎంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందో చెప్పండి. ఇది ఎవరి లోపం అంటారు ఇప్పుడు? ఇది దేని లోపం వల్ల ఏర్పడింది? కేవలం మానవ తప్పిదమే కదా. అక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపమే కదా, వాళ్ళ వల్లే కదా ఇది జరిగింది. ఇప్పుడు ఎన్ని ఎక్స్గ్రేషియాలు ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి ఆ లోపాన్ని ఎవరు పూడించగలరా? ఎన్ని ఇస్తే మాత్రం ఆ కుటుంబం పడే బాధ నుంచి ఎవరు బయట పడేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు కదా. ఇలాంటి తప్పులు చేయడం వల్లే కదా ముసుగు దొంగలు మొదలైపోయి కుంభమేళాకి వెళ్ళకండి, శ్రీనగర్ వెళ్ళకండి, తిరుపతి వెళ్ళకండి, శ్రీకాళహస్తి వెళ్ళకండి, అన్నవరం వెళ్ళకండి, సింహాచలం వెళ్ళకండి, అసలు పూజలు చేసేసుకునే సమయంలోనూ ఈ ప్రత్యేక దినాల్లోనూ అసలు గుళ్ళకు వెళ్ళకండి అని చెప్తున్నారు. అలా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు పెహల్గామ్ లో ఎలా అయితే ఆక్రమించుకున్నారో అసలు పెహల్గామ్ లో అక్కడ అసలు ఎక్కువ జనసంచారం ఉండదుట. కావాలని చెప్పి జనాన్ని అక్కడ తీసుకువెళ్లి ప్రాణాలు తీసేశారు. ఎక్కడికి వెళ్ళకండి 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 అంటే జనాలు ఉండరు, అప్పుడు వాటిని ఆక్యుపై చేసేసుకుంటారు. పోనీ ఒకవేళ వెళ్దామా అంటే ఇలాంటి దరిద్రపు కొట్టు సంఘటనలు జరుగుతాయి. అప్పుడు ఎవరికి మాత్రం ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది కదా. భయం వేయకుండా ఉండదు కదా. ఎప్పుడో ఒకసారి చెప్పారు సభ పెట్టి, హిందూ దేవాలయాల మీద అధికారం ప్రభుత్వానికి వద్దు, ఎవరైతే హిందూ సంస్థలు ఉన్నాయో పీఠాధిపతులు ఉన్నాయో ఈ ఆలయాలకి సంబంధించి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి అని. అంతే. ఆ సభ తర్వాత దాని గురించి అది కూడా ఈ గాలితో పాటు కొట్టుకుపోయింది. మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు జరిగేటప్పుడు మనం అనుకుంటాం అన్నమాట, దేవాలయాలకు సంబంధించి మాకు ఇచ్చేయండి అని. ఇలాంటివి జరిగినప్పుడు తప్ప మామూలుగా ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాని గురించి పోరాడుతున్నప్పుడు ఎండ్ వరకు మనం పోరాడం, మధ్యలోనే దాన్ని వదిలేస్తాం. కాబట్టి ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తున్నాయి. బయట నుంచి ఉగ్రవాదులు హిందువుల ప్రాణాలే తీస్తున్నారు, మనలోనే ఉండి లంచగొండితనము, వాళ్ళకేమో కక్కుర్తి, ఇలాంటి కొన్ని దుర్గుణాల వల్ల అలాంటి ఉగ్రవాదుల వల్లే హిందువుల ప్రాణాలు పోతున్నాయి. ఎటొచ్చి ఎవరు ఏం చేసినా చివరికి ప్రాణాలు కోల్పోతున్నది హిందువులే. ఇప్పటికైనా హిందువులు మేల్కొని ఈ దేవాలయాలకు సంబంధించి ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ అంతా హిందువులకి ఇచ్చేయండి అని చెప్పి పోరాడడం మొదలు పెట్టాలి. ఏదైనా ఒక ఇష్యూని మొదలు పెట్టడం కాదు, ఎండ్ పాయింట్ వరకు చూసుకోవాలి. ఆ ఎండ్ పాయింట్ వరకు చేస్తేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. మన దేవాలయాల మీద వచ్చిన డబ్బులు అవన్నీనేమో మిగతా ప్రార్థనా స్థలాలకు ఇచ్చేస్తోంది గవర్నమెంట్. మరి మన దేవాలయాల మీద వచ్చే సొమ్ముని ఏం చేస్తున్నారు? ఇలా కక్కుర్తి రాజకీయాలను ఈ కక్కుర్తి అధికారులు ఉండి సొమ్ము అంతా దుబ్బేసి ఇలా కక్కుర్తిగా అప్పటికప్పుడు ఈ కట్టడాలు కట్టేసి అప్పటికప్పుడేమో వాళ్ళు నిర్మాణాలు సాగించేస్తే ఆ కక్కుర్తి వల్ల ప్రాణాలేమో హిందువులు పోతున్నాయి. ఈ దేవాలయ వ్యవస్థ మీద ఈ దరిద్రపు కొట్టు రాజకీయాలు ఎప్పుడు పోతాయో, ఈ అధికారుల యొక్క ప్రభావం ఎప్పుడైతే పోతుందో అప్పుడు దేవాలయాలు హాయిగా చక్కగా ఉంటాయి. అలానే ఈ విఐపి దర్శనాలు చూడండి, ఈ ప్రత్యేక రోజుల్లో విఐపీలు వచ్చేస్తారు. వాళ్ళకి అసలు విఐపి దర్శనాలు అంటూ పూర్తిగా తీసేయాలి. ఒకవేళ వచ్చారు అని అనుకోండి, మిగతా రోజుల్లో రండి. ప్రత్యేక దినాల్లో అయితే సామాన్య ప్రజలకి దర్శనం చేసుకోవడానికి వీలవటం లేదు కాబట్టి మీరు మిగతా రోజుల్లో రండి. ప్రత్యేక రోజుల్లో గనక మీరు భగవంతుణ్ణి చూడాలి అని అనుకుంటే మీరు కూడా టికెట్ కొనుక్కుని సామాన్యుల్లో రండి అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మామూలు రోజుల్లోనే వస్తారు. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో రావటం వల్ల ఈ ప్రెషర్ ఎవరి మీద పడుతోంది? అక్కడ ఉండే కాపలా కాసే వాళ్ళ మీద, అక్కడ పరిసరాలన్నీ చూసుకునే వాళ్ళ మీద పడుతోంది. ఆటోమేటిక్ గా వీళ్ళ దృష్టి ఏమో సామాన్యుల మీద నుంచి పోతోంది, దృష్టి అంతా అధికారుల మీద ఈ విఐపీల మీద పెడుతుంది. అప్పుడు ఏమైపోతుంది? స్ప్లిట్ అయిపోతుంది కదా. కాబట్టి అధికారము అనేది, అలాగే ఏదైతే ఆధిపత్యం అనేది ఈ దేవాదాయ శాఖ మీద ఈ గవర్నమెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ చేతుల్లో నుంచి మనం తీసుకున్నప్పుడే మన దేవాలయాల్లో ఇటువంటి దుర్ఘటనలు జరగవు. అప్పుడు హిందువులకి కూడా మేలు జరుగుతుంది, హిందువులకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది.